చైర్పర్సన్ శ్రీమతి గోనె లహరి గారిని సగౌరవంగా వేదికపైకి స్వాగతిస్తున్నాము. మన చప్పట్లతో మన గ్రామానికి వచ్చిన మన ఊరు బిడ్డను ఆశీర్వదిద్దాం. ఎందుకంటే ఇవాళ మన ఊరు బిడ్డ ఈ ప్రాంతానికే అభివృద్ధిలో వేల కోట్లు అందిస్తూ ప్రతి గ్రామానికి రఘు గారు కూడా వేదికపైకి రావాలి దయచేసి. ఎందుకంటే సతీ సమేతంగా మా ఊరికి వచ్చారు కాబట్టి ఆ గ్రామానికి దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాము. చప్పట్లతో మనం కూడా అన్నగారు కూడా మా చిన్న గ్రామం నుంచి ఆత్మీయ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కాట్పల్లి వెంకరెడ్డి అన్న గారికి మా కోమన్పల్లి ఆధ్యాత్మిక భక్తి భావన పెంపొందిస్తున్న శ్రీ మంగి రాములు మహారాజు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. పల్లిగుట్ట మహారాజు మంగి రాములు మహారాజు గారికి ఘనమైన చప్పట్లతో మన గ్రామం స్వాగతాన్ని తెలియజేద్దాం. అలాంటి భక్తి భావనను ప్రజల్లో పెంపొందిస్తూ హిందుత్వాన్ని ప్రజల అందరినీ ఆశీర్వదించడానికి మన గ్రామానికి వచ్చారు. వారికి స్వాగతం తెలియజేద్దాము. మహారాజు గారు కేవలము ఆధ్యాత్మిక ప్రవచనాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేయడం, అలాగే మనకు దగ్గరలో ఉన్నటువంటి కిసాన్ నగర్ నచికేత ఆవాసం పేద పిల్లల హాస్టల్ కూడా వారు విరాళాలు ఇవ్వడం జరిగింది. కంప్యూటర్లు, పిల్లలకు బట్టలు ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది గతంలో. ఆ విధంగా వారు ఇటు సేవా కార్యక్రమాల్లో ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం ఏకశిల హనుమాన్ విగ్రహాన్ని మనము ఓపెనింగ్ చేసుకోవడం ఒక మంచి గొప్ప కార్యక్రమం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో గత సంవత్సరంన్నర నుండి కష్టపడుతూ ఎంత తొందరగా కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచనతోనే కంప్లీట్ చేసినందుకు ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 15 సంవత్సరాల క్రితం కోమన్పల్లి అంటే ఈ జిల్లాలో ఎక్కడ పోయినా కానీ తెలిసే వ్యక్తులు లేకపోతుండే. ఏ ఊర్లో పోయినా కోమన్పల్లి అంటే ఎవరికి తెలియదు అంటుండే. అట్లాంటి పరిస్థితుల నుండి ఈరోజు కోమన్పల్లి అని ఏ గ్రామంలో పోయి చెప్పుకున్నా కానీ నాకు తెలుసు కోమన్పల్లి మంచిగా అన్నీ కూడా బాగుంటుంది ఆ గ్రామంలో అని చెప్పి ఎక్కడ పోయినా కానీ మిమ్మల్ని పలకరిస్తారు. వాస్తవమా కదమ్మా? అంతేకాకుండా నేను కూడా ప్రచారంలో ఎక్కడికి పోయినా కానీ ఏ గల్లీలో పోయినా కానీ వచ్చి నాకు చెప్తారు, అన్న మాది కొమన్పల్లికి వెళ్ళి నాకు ఇక్కడికి ఇచ్చిండ్రు. అట్లా ఏడికి పోయినా ఈ కొమన్పల్లి ఏందో కానీ ఏ ఊరికి పోయినా ఏ సందులో పోయినా ప్రతి గల్లీలో విత్తనాలు ఇట్లా ఆడాడ వేసినట్టు ఏడికి పోయినా ప్రతి దగ్గర కూడా చాలా మంది దగ్గరకు వస్తారు, వచ్చి అన్న మాది కొమన్పల్లి అని చెప్పి కూడా ఈరోజు వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి వీక్షించిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా కాంపౌండ్ వాల్ అనేది మనము పెట్టుకోవాలా. దానికి ప్రభుత్వం తరఫున తొందరలోనే నిధులు మంజూరు చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మన ప్రభుత్వం వచ్చినాక మనము హైవే నుండి మన గ్రామం వరకు డబల్ రోడ్ వేసుకున్నాం. ఇవి కాకుండా సీసీ రోడ్లకి, డ్రైనేజ్లకి మనం నిధులు మంజూరు చేసుకున్నాం. అవే కాకుండా స్టేజ్ ముందున్న ఆత్మీయులందరికీ భగవంతుడి యొక్క కృపా కటాక్షం. మన గ్రామంలో చాలా ఏకశిల విగ్రహాన్ని మనం పెట్టుకోవడం చాలా అదృష్టంగా భావించడం వాస్తవంగా. మరి ప్రతి వాళ్ళం దీంట్లో పత్రం, పుష్పం, ఫలం, తోయం అని అన్నాడు. నాదే ఇది ఒక లేకుండా వేయడం ఇది ఫస్ట్ టైం అని అన్నాడు వాస్తవంగా. అంటే నీకు ఇంకేదైనా పెద్దలు అప్పుడు చెప్తారని ఆపినరేమో అని అనిపిస్తున్నా. అట్లా కాబట్టి ఎవరమైనా మన భావన ఎలా ఉండాలంటే తన వంతు రూపాయి తను వేస్తే పుణ్యమవుతుంది, పురుషత్వం అవుతుంది. సమాజానికి ఉపయోగపడేటట్టు మనందరం కూడా అవకాశం ఉండాలి.
పాడి పంట పండిస్తూ తను తింటూ ఇతరులకు సాయం చేస్తూ మానవ ధర్మాన్ని మనం ముందుకు తీసుకుపోవాలా. మనందరం కూడా భగవంతుడు ఇచ్చిన అవకాశం, ఎవరి కర్తవ్యం వారు. అన్న చేసే కర్తవ్యం అన్న, మనం చేసే కర్తవ్యం వారు. రైతు లేనిది మేమందరం లేము, అందరు లేరు, నేను లేను. ప్రకృతి సహకరిస్తేనే ప్రతి వాళ్ళం మన అందరం కూడా పంట వండియాలి, ఎన్నో జీవరాశులకు పక్షులకు పెట్టాలి, ఆ పుణ్యం సంపాదించుకునాలి, ధర్మబద్ధంగా జీవించడం మానవుడి కర్తవ్యం. కాబట్టి ఈ అవకాశం మనందరికీ రావడం పూర్వజన్మ సుకృతానుబంధం. ఈ యొక్క ఏకశిల విగ్రహం పెట్టడం చాలా శ్రేష్టం. ఎందుకోసంటే అక్కడక్కడ సిమెంట్ కడతారు, కానీ ఏకశిల అంటే తరతరాలుగా ఉండి పాయది. కొన్ని రోజులైతే మా చిత్తుబడి ఇది సిమెంట్, ఇది మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది వాస్తవంగా. అందుకని నందిపేటలో కూడా మన ఆశ్రమంలో ఏకశిలని పెట్టించాను. అన్యాక దగ్గర నస్తే అదే చెప్తా, మీరు చిన్నది పెట్టండి, పెద్దది పెట్టండి, ఏకశిల పెట్టండి. అంటే సిమెంట్తో అంటే కొన్ని రోజులే దానికి పరిమితం అయితే ఏకశిలనే శాశ్వతంగా ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. మరి మానవ సేవనే మాధవుడి సేవ. వారు ఇచ్చిన గవర్నమెంట్ల ఫండ్స్ అంతా భగవంతుడు దయతో అందరు ఎక్కడెక్కడ పంపి వాళ్ళు పంపిస్తా ఉన్నారు. మాకు మీరందరు ఇచ్చిన యొక్క ధనము ఏ విధంగా సన్మానం చేయాలో మేము అది విధంగా రేపు 28 తారీఖు నాడు కూడా కంటి ఆపరేషన్లు ఉంటాయి. మీరందరికి కూడా తెలిసిన విషయము. ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని మరి ఆ రోజు చాలా మంది డాక్టర్లు కూడా మన నందిపేట ఆశ్రమంకు రావడం జరుగుతున్నది. ఆ రోజు మనందరి యొక్క సహకారంతో ఒక బస్సు వాళ్ళకు డొనేషన్ ఇస్తున్నాం మన ఆశ్రమం తరఫున. అంటే మన తెలంగాణలో వాళ్ళకి ఏమి లేదంటే 2 బస్సులు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే మీరు హాస్పిటల్ కట్టి చేసి అవన్నీ చేసిన దానికంటే ఇబ్బంది అవుతుందేమో, భవిష్యత్తు కాలం మీ ఇష్టం, కానీ ఇప్పుడు మాత్రం మాకు 2 బస్సులు ఉన్నాయి మారదనగానే మా కమిటీలు అందరం కూడా నిర్ణయం చేసుకొని 20,000 50,000 రూపాయలు ఒక మెంబర్షిప్ అయి ఒక 35 లక్షల రూపాయల బస్సు ఖరీదు చేసి రేపు 28 తారీఖు నాడు ఆ హాస్పిటల్కి మనం అప్పచెప్తున్నాం. మరి అవకాశం ఉన్న వాళ్ళు ఆ రోజు కూడా వచ్చి ఏదన్నా అవకాశం ఉంటే చూపించుకోవచ్చు, ఆ ఆశీర్వాదం కూడా పొందొచ్చు అని వాస్తవంగా మేము చెప్పడం. మరి ఈ సేవ అనేది చాలా గొప్పది రమ్మ. ఆ ఏకశిల ముందట కానీ హనుమాన్ ఆలయంలో కానీ పెట్టితే చూసి ఆశీర్వాదం ఇచ్చే పరమాత్ముడు. ఈ ప్రాణులలో ఏది ఉన్న ఆపతి కాలంలో ఆకలైనప్పుడు దూపైనప్పుడు పిడికడ అన్నం పెట్టి వారి ఆశీర్వాదం పొందడం మనకు చాలా మంచి సేవ భావన. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి నేర్చుకునాలి, ఇతర వ్యక్తులకు కూడా ప్రేమతో మాట్లాడి వాళ్ళని ఈ అవకాశం మాకు ఇచ్చిన అభివృద్ధి కమిటీ పెద్దలు, మరి అన్నయ్య గారు, ఇక్కడ ఉన్న సభ్యులు, స్త్రీలు పురుషులు భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తున్నారు. హరి ఓం తచ్చు, హరి ఓం తచ్చు. మనకు ఒక ఇంకా 14 నెలలు ఉన్నది రమ్మ. ఏది పుష్కరాలు ఉన్నది, కుంభమేళా ఉన్నది. దానికోసం నాసిక్లో ఒక భక్తుడు ఏర్పాటు చేసి మరి అక్కడ ల్యాండ్ ఏర్పాటు చేశాడు. మనకు అంటే మనం సుమారు 700 క్వింటాల బియ్యం కాంచనేసినాం. అంటే 40 రోజులు అన్నదానంకు మొన్న నేను కుంభమేళ అది నాసిక్ పోయి చూసి రావడం జరిగింది. 1/2 ఎకరం భూమి అక్కడ ఇస్తున్నారన్న ఒక ఎంఆర్ఓ. అంటే ఒక 40 రోజుల కోసం షెడ్ వేసి ఇస్తాను. అయితే నెక్స్ట్ మనకు భగవంతుడు కృపతోని ఈ ప్రకృతి మంచి సహకరించి అందరికి ఒక్క ఇత్తుకు 10 రెట్టింపు ధనం వస్తే అందరం తలా పిడికడ బియ్యం వేసి మరి బాసల పుష్కరాలకు ప్రతి నదిలో అన్నదానం చేయడం, మరి నాసిక్లో కూడా చేద్దామనే మీ అందరి అభిప్రాయమే నా అభిప్రాయం. నిరంతరంగా ఆధ్యాత్మికంగా ఉందామని ఆశిస్తూ అది తక్కువ. ఎవరికైతే కంటి చూపుకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే టెస్టులు చేపించి కొంతమందికి ఆయింట్మెంట్లు ఏదన్నా ఉంటే మన గ్రామాల నుంచి కానీ వివిధ గ్రామాల నుంచి కానీ వచ్చిన అన్నదమ్ములకు కానీ నా అక్క చెల్లెలకు కానీ నా తల్లులకు కానీ ఎవరికన్నా కంటి దసరా గట్ల దాన్ని కూడా పని చాలు చేస్తానని చెప్పి కూడా స్వామి గారి ముందట చెప్తున్నా. తప్పకుండా అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మా గ్రామంలో ఎవరికైతే ఇల్లు లేవో స్వామి అందరికి ఇల్లులు ఇచ్చేసినాం. ఈ గ్రామాన్ని మనం ఆదర్శ గ్రామంగా తీసుకొని ఎవరికైతే ఇల్లు లేవో అందరికి కూడా ఇచ్చినాం. ఇంకా ఎవరికన్నా ఇల్లు లేకపోతే ఇప్పుడు ఇంకెవరికన్నా అప్పుడు గతంలో సంతోషకరంగా భావిస్తున్నాను.